పాఠశాల తిరిగి తెరుచుకున్న 10 రోజుల్లోనే కనీసం 15 మంది స్కూల్ బస్ డ్రైవర్లు మద్యం తాగి బండి నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా చిక్కారు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు వివిధ చోట్ల స్కూల్ బస్సులపై డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ విస్తృతంగా చేస్తున్నారు. బస్ డ్రైవర్లు తాగి వాహనాలు నడపడం ఇది తొలిసారి కాదు. డ్రైవర్ల కంటే స్కూల్ యాజమాన్యాలు మరింత బాధ్యతగా వ్యవహరించి ఇటువంటి డ్రైవర్స్ను కొనసాగించకుండా ఉంటే ప్రమాదాల్ని నియంత్రించవచ్చని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే చెబుతున్నారు. రాహుల్ హెగ్డేతో మా ప్రతినిధి సాయి కిరణ్ మాట్లాడారు. ఒకసారి చూద్దాం. బడిగంట మోగింది. మొత్తం స్కూల్ బస్సులన్నీ కూడా స్కూళ్ళకి వెళ్తున్నాయి పిల్లల్ని తీసుకుని. అయితే ఈ స్కూల్ బస్సులు సేఫ్ అయినా అందులో వాటిని నడిపేటువంటి డ్రైవర్స్ ఎంత సేఫ్ అనేటువంటి దానిపైన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. పూర్తిగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నారు. అలాగే ఓవర్ వెయిట్తో తీసుకెళ్తున్నటువంటి వ్యాన్లను కూడా చెకింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఇప్పుడు దేనిపైన మీరు దృష్టి పెట్టారు? అంటే సేఫ్టీ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ పైన దృష్టి పెట్టాము. దాని భాగంగా ఓవర్లోడింగ్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉండొచ్చు, లేదంటే ఈ సేఫ్టీ ప్రికాషన్స్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఆఫ్ డ్రైవర్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఆస్పెక్ట్స్, ఫిట్నెస్, ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా చూస్తున్నాము. రీసెంట్లీ మనం చూస్తున్నాం తాగి వాహనం నడుపుతున్నటువంటి బస్ డ్రైవర్లు కూడా అధికంగా ఉన్నారు. మీరు కంటిన్యూ ఒక 4-5 డేస్ నుంచి డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది అట్లా తాగి దొరికినటువంటి పరిస్థితి? అంటే మనం సర్ప్రైజ్గా చెక్ చేస్తున్నాము. చెక్ చేసినప్పుడు ఒక రోజు 14 డ్రైవర్స్ దొరకారు డ్రంక్ అండ్ డ్రైవ్లో. మళ్ళీ నెక్స్ట్ డే మనకు ఒక హాలిడే వచ్చింది, నిన్న కూడా హాలిడే వచ్చింది. మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము. ఈరోజు ఇంకా డేటా రావాల్సింది. చిన్నపిల్లల బస్సెస్ నడుపుతూ తాగి నడిపే వాళ్ళని మీరు ఏమంటారు సార్? అట్లాంటి వాళ్ళని ఎలా చూస్తారు తాగి వాహనం నడిపే వాళ్ళు, దట్టు స్కూల్ పిల్లల డ్రైవింగ్? అవును, దాన్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాము. ఈవెన్ వెహికల్స్ కూడా మనము డిటైన్ చేస్తున్నాము. అట్లనే స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఇంటిమేట్ చేస్తున్నాము. సో స్కూల్ వెహికల్స్ అంటే కొన్ని ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి. ఒక అటెండెంట్ ఉండాలి, ఆ డ్రైవర్ యాంటీసిడెంట్స్ చూడాలి, లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమమ్. అట్లనే ఏ యాక్సిడెంట్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా ఉన్న పర్సన్ ఉండాలి. డ్రైవర్లు అంటేనే చాలా కొంత నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. నైట్ అంతా తాగి ఉదయం వాహనం నడపడం ఇట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇట్లా చిన్నపిల్లల బస్సెస్ నడిపే వాళ్ళు కూడా తాగి వాహనం నడిపే వాళ్ళని మీరు ఎట్లా ఏమంటారు సార్ అసలు వాళ్ళని? డెఫినెట్లీ అంటే వాళ్ళందరూ పిల్లల ఒక్కొక్క బస్సులో ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ అట్లా పిల్లలు ఉంటారు. డెఫినెట్లీ వాళ్ళ ప్రాణము అడల్ట్స్ కంటే అట్లీస్ట్ ఏం చేయాలి, అది కరెక్టా కాదా తెలిసి ఉంటుంది. పిల్లల్ని గైడ్ చేయడానికి బస్సులో ఒక అటెండర్ ఉంటారు, ఒక డ్రైవర్ ఉంటారు, వీళ్ళిద్దరే ఉంటారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. దానికే చాలా సీరియస్గా తీసుకోండి. ఈ టైము అన్ని దగ్గర ఈ డ్రైవ్స్ చాలా చోట్ల డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. స్కూల్కి కూడా మీరు చెప్తున్నారు ఆల్రెడీ? అవును, స్కూల్స్ కూడా చెప్తున్నాము. స్కూల్ స్టార్ట్ అయినప్పుడే మన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు సివి ఆనంద్ గారు ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో పెట్టి వాళ్ళకి అన్ని అవేర్నెస్, వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ, స్కూల్ సేఫ్టీ, అన్ని ఆస్పెక్ట్స్ చెప్పడం వరకు 14 మంది దొరికారు అని చెప్తున్నారు తాగి వాహనం నడిపే వాళ్ళు. వాళ్ళకి ఎంత రీడింగ్ వచ్చింది అండ్ ఎంత రీడింగ్ వస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? కొంతమందికి రీడింగ్ ఎక్కువ వచ్చింది, ఒక పర్సన్కి 200 పైన వచ్చింది. అది చాలా హై. యూజువలీ వాళ్ళకి కోర్టులో మనం ఛార్జ్షీట్ వేసి ప్రొడ్యూస్ చేస్తాము. చేసినప్పుడు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది హై రీడింగ్ వచ్చిన వాళ్ళకి. అంటే ఇలా తాగి వాహనం నడిపేటువంటి ఎవరైతే స్కూల్కి సంబంధించిన బస్సెస్ కావచ్చు వాళ్ళ స్కూల్స్కి కూడా మీరు ఏమైనా వార్నింగ్ ఇస్తున్నారా? వాళ్ళకు కూడా ఏమైనా లెటర్లు రాసే అవకాశం ఉందా? వాళ్ళ పర్మిషన్లు రద్దు చేయాలి ఏమైనా గవర్నమెంట్ కూడా మీరు సిఫార్సు చేసే అవకాశం ఉందా? అవును, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మళ్ళీ డిఓ గారికి ఏ బస్సెస్లో మనము ఈ తాగి నడిపించారు వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్తున్నాము. స్కూల్కి కూడా లెటర్ రాస్తున్నాము. అట్లనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోండి అని లెటర్ రాస్తున్నాము. హైదరాబాద్లో చాలా చోట్ల కూడా ఈ డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 14 మంది ఎవరైతే వివిధ స్కూళ్ళకు సంబంధించినటువంటి డ్రైవర్లు మద్యం తాగి వాహనం నడుపుతూ కూడా పట్టుబట్టిన పరిస్థితి. సో ఇప్పటికే దీనిపైన అటు విద్యాశాఖకు, డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి కూడా లేఖలు రాస్తాము. ఆ స్కూలు గుర్తింపును కూడా రద్దు చేసేలా కూడా చేస్తాం. సో ఎందుకంటే స్కూల్ యాజమాన్యమే దీనికి బాధ్యత కూడా వహించాలి అనేటువంటి పోలీసులు చెప్తున్నారు. వీడియో చందుతో సాక్షి న్యూస్, హైదరాబాద్.